ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచర్య ద్వారా ప్రతి ఉదయం అందించబడుతున్న కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని కృప మీకు అందరికీ తోడై ఉండాలని, ఈ వాగ్దానాలు మిమ్మల్ని బలపరచాలని, ఈ వాగ్దానాల ద్వారా మీ ఆత్మీయ శారీరక జీవితాలు బలపరచబడాలని మేము దేవుని సందులో ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుడు సమస్త కార్యాలు చేసే దేవుడు. ప్రార్థనకు అసాధ్యమైనది ఈ భూలోకంలో ఏది లేదని దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. దేవుడు ఈ యొక్క వాగ్దానాలతో మిమ్మల్ని బలపరచాలని మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడు పౌలు రాసినటువంటి రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం ఇలా వ్రాయబడి ఉంది. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. దేవుడు ఈరోజు మనతో ఒక సూటైన మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. ఎందుకంటే ఈ యొక్క దుర్దినాలు, అపాయకరమైన దినాలు, ఏ క్షణమున ఏది సంభవిస్తుందో తెలియని ఈ భయంకరమైన పరిస్థితిలో దేవుని కాపుదల, దేవుని రక్షణ మనకి కావాలి. ఆ రక్షణ మనకు కావాలంటే దేవుడు ఏం చెప్తాడంటే ప్రభువు నామమును బట్టి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అందుకే ముందుగా చెప్పిన ప్రార్థన వల్ల సమస్త కార్యములకు జయము కలుగుతుంది. ప్రభువు నామమును బట్టి మనం ప్రార్థన చేస్తే మనల్ని దేవుడు కీడు నుంచి తప్పిస్తాడు, అపాయం నుంచి తప్పిస్తాడు, అనారోగ్య పరిస్థితి నుంచి స్వస్థపరుస్తాడు, ఆపద నుంచి మనలను రక్షిస్తాడు. ఈ దినం నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఏ పనిలోకి వెళుతున్నా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నా ప్రార్థనాపూర్వకంగా నీ దినమును ప్రారంభించు. నీ ప్రార్థనే నిన్ను రక్షిస్తుంది. నీ ప్రార్థన నీకు విజయం ఇస్తుంది. నీ ప్రార్థన నీకు జయ జీవితాన్ని ఇస్తుంది. నీ ప్రార్థన నీకు రాబోయే కీడు నుంచి తప్పిస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది చాలా గొప్పది. ప్రార్థన అనేది చాలా విలువైనది. బైబిల్ గ్రంథంలో కూడా యెహోవా నామమున ఎనోష్ అనే వ్యక్తి దేవుని నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత భయంకరంగా భూమి మీద మనుషుల చెడుతనము ఎక్కువైపోయినప్పుడు దేవుని సందులో నావోహు ఒక్కడే నిందారహితుడిగా, దేవునితో నడిచినవాడుగా, కృప పొందినవాడుగా నావోహు ఉన్నప్పుడు నావోహు దేవుని సందులో చేసిన ప్రార్థన ఆలకించి భూమంతా లయమైపోతున్న నావోహు ప్రార్థన బట్టి దేవుడు నావోహు కుటుంబాన్ని రక్షించాడు. ఈ సంవత్సరాంతపు దినాల్లో నీ కుటుంబం సంపూర్ణంగా రక్షించబడాలి. రాబోయే నూతన సంవత్సరంలో అడుగులు పెట్టాలి. రాబోయే శ్రమల నుంచి తప్పించబడాలి. రాబోయే కీడులను తప్పించబడాలి అంటే నీవు ప్రార్థన చేయాలి. అంతేకాదు నీ జీవితంలో ఒక నూతన కార్యము జరగాలి. ఒక నూతనమైనటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి. మనకి లూకాసు వార్తలో జకరియా అనే ఒక గొప్ప దైవజనుడు, యాజకుడు మనకు కనిపిస్తాడు. ఆ యాజకుడంట తన యొక్క నిండు వృద్ధాప్యం వరకు దేవాలయంలోకి వెళ్ళి తన వంతు ప్రకారముగా యాజక ధర్మము చేస్తూ దేవుని సందులో ధూపము వేస్తున్నాడు. అనగా ప్రార్థన చేస్తూ ఉంటే అతని యొక్క ధూపం వింటున్న, అతని ప్రార్థన వింటున్న దేవుని దూత జకరియాతో ఏమని మాట్లాడుతుందంటే, జకరియా అతని కుడివైపున నిలిచి అతనికి కనబడి జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడైన. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. దేవుడు అక్కడ జకరియాతో మాట్లాడి నీ ప్రార్థన వినబడింది కాబట్టి నీ భార్యని ఎలిసబెతు ఇదిగో గర్భము ధరిస్తుంది. ఆమె వృద్ధాప్యంలో ఉన్న ఒక కుమారుని కంటది. అతడు ఇశ్రాయేలీయుల వారికి ఆదర్శవంతుడుగా ఉంటాడు. ఇక్కడ జకరియా ఎలిసబెత్తును చూస్తే వాళ్ళు నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన వారు నీతిని అనుసరించిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని సందులో ఎప్పుడూ ఉదయ సాయంకాలములో ప్రార్థన చేయుటకు, ధూపం వేయుటకు, దేవాలయములు యాజక ధర్మము చేయుటకు వారి యొక్క విధులను నిర్వర్తించిన వారు. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించట. వృద్ధాప్యమందు ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడే బాప్తిసమిచ్చు యోహాను. అతడు యేసు ప్రభు యొక్క మార్గం సరళము చేస్తూ అనేక మందికి బాప్తిసమిస్తూ అనేక మందికి మారు మనసు పొందడానికి ఒక దేవుని యొక్క సేవకుడిగా వాడబడ్డాడు. కాబట్టి దేవుని సందులో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తే నీ ద్వారా నీ బిడ్డలను ఒక గొప్ప సేవకులుగా వాడుకుంటాడు. నీ ప్రార్థన ద్వారా నీ ప్రాంతాన్ని దేవుడు రక్షిస్తాడు. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో రానయ్యున్న కీడును తప్పిస్తాడు. యోహాన్ అంటాడు, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?
అంటూ అనేక మందిని ఉగ్రత నుంచి తప్పించడానికి ఒక సాధనంగా యోహాను వాడబడ్డానికి కారణం జకరియా చేసిన ప్రార్థన. ఈ దినమును కూడా నీవు ప్రార్థన చేయగలిగితే ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడనని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో దేవుని యొక్క సన్నిధిని కొనియాడండి. దేవుడు మీ యొక్క ప్రతి పనిలో, మీ యొక్క ప్రతి వ్యాపార వ్యవసాయ ప్రతి విషయాల్లో కూడా మీ ప్రార్థన ద్వారా జయ జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇటు ప్రార్థనా జీవితం దేవుడు మీకు అనుగ్రహించును.